అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా సాగర్ నగర్లో ఒక గుడి కట్టించారు. అయితే ఆ గుడిలో ఆర్కిటెక్చర్ స్టైల్ చాలా కొత్తగా, చాలా అందంగా, ఎప్పుడూ ఏ గుడిలో చూడని విధంగా ఉంది. శ్రావణ మాసం వచ్చేసింది. అమ్మవార్ల గుడికి వెళ్దామంటే ఇంకా ఫ్రైడేస్ ఏ గుడికి వెళ్ళినా చాలా రష్గా ఉంటుంది. ఇది కొత్తగా కట్టిన గుడి కాబట్టి ఎక్కువ ఎవ్వరికీ తెలీదు. లోకల్ సాగర్ నగర్ ఎండాడ వాళ్ళు కొంతమంది వస్తున్నారు, కానీ నేనైతే ఫ్రైడేనే వెళ్ళినా కూడా చాలా తక్కువ జనం ఉన్నారు. కాబట్టి మీరు ఈ ఛాన్స్ని మిస్ చేయకుండా ఈ శ్రావణ మాసంలో ఈ గుడికి అయితే డెఫినెట్గా వెళ్ళాలి. ఈ గుడిలో ఏంటంటే అమ్మవారు గర్భగుడిలో కాకుండా ఆ పక్కనే ఒక 10 అడుగుల దూరంలో ఒక చెట్టు కింద ఉంటారు. ఈ గుడి యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోని ఎండింగ్ వరకు చూడండి. టెంపుల్ టైమింగ్స్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, అలాగే ఈ గుడిలో అమ్మవారు ఎవరు అనేవి నేను కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్తాను. అలాగే వీడియోలో మీరు గుడిని క్లియర్గా నీట్గా చూడగలరు. ఈ గుడిలో అమ్మవార్లు వచ్చేసి మోగదారమ్మ, దుర్గాలమ్మ, అలాగే నూకాలమ్మ ఉంటారు. అయితే చెప్పాను కదా ఇందాక, గర్భగుడిలో కాకుండా గర్భగుడికి ఒక 10 అడుగుల దూరంలో ఇలా చెట్టు కింద అమ్మవారు కొలువై ఉంటారు. మనం పసుపు కుంకాలు ఇవ్వాలన్నా సరే, దీపాలు ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ అమ్మవార్లు సాగర్ నగర్ అలాగే ఎండాడకి గ్రామ దేవతలు. ఇక్కడ గ్రామస్తులు అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని, ఎలాంటి కోరిక కోరుకున్నా సరే అది నెరవేరుతుందని చెప్పి అంటారు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ గుడిలో శిల్పకళ అంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. చాలా యూనిక్గా, ఏ గుడిలో చూడని విధంగా ఉంది. మొత్తం గుడి అంతటిని కూడా గజరాజులు మోస్తున్నట్టు ఉంటుంది. చూసారా, ఒకవైపు ఏనుగులు, గుర్రాలు, అలాగే క్యామెల్స్, ఇవన్నీ కూడా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో. ఇదే కాదు, ఇంకా లోపల గుడిలో అయితే ఆర్కిటెక్చర్ ఎక్సలెంట్గా స్టన్ అయ్యే రేంజ్లో ఉంటాయి. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క విధంగా, అలాగే గోడలంతా కూడా చాలా అందంగా చెక్కి ఉన్నారు. చూస్తున్నారు కదా, ఎటు నుంచి చూసినా కూడా మనకి ఏనుగులు ఈ గుడిని మోస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ గుడి ఇస్కాన్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇస్కాన్ని క్లియర్గా చూడొచ్చు. జస్ట్ 1.5 కిలోమీటర్లో ఒక 3-4 నిమిషాల్లో మనం ఇస్కాన్కి వెళ్ళిపోవచ్చు ఈ గుడి నుంచి. మీలో ఎవరైనా కొంచెం దూరం నుండి వస్తున్నట్టయితే కనుక, లేదా ఇస్కాన్కి ప్లాన్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ గుడిని కూడా మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. గుడి లోపల చుట్టూ గోడల మీద దశావతారాలన్నీ కూడా చెక్కి ఉన్నాయి. మత్స్య అవతారం నుంచి కల్కి అవతారం వరకు అన్నీ కూడా చెక్కి ఉన్నాయన్నమాట గోడల మీద. ఈ గుడిలో అమ్మవార్లు మోగదారమ్మ, దుర్గాలమ్మ, అలాగే నూకాలమ్మ అని చెప్పాను కదా. అయితే ఈ అమ్మవారికి ఎటువంటి రూపురేఖలు ఉండవంట. అందుకే శక్తి మూలాలైన లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలాగే దుర్గాదేవి రూపంలోనే ఇక్కడ విగ్రహాలని ప్రతిష్ఠించారు. మనకి మెయిన్ గర్భగుడిలోని మోగదారమ్మ మహాలక్ష్మీదేవిగా ఉంటారు. అలాగే అటు ఇటు కూడా మనకి దుర్గాలమ్మ దుర్గాదేవిగా, నూకాలమ్మని సరస్వతీదేవిగా పెట్టారు. అయితే ఈ ముగ్గురు అమ్మవార్లు చెట్టు కింద కొలువై ఉన్నారు. అలాగే అందరూ అక్కడే కదా పూజలు చేసుకుంటున్నారు. అక్కడే ఎందుకు గర్భగుడి కట్టి విగ్రహం కట్టలేదన్న డౌట్ వస్తుంది. అయితే ఈ గుడి కట్టిద్దామని ఆ గ్రామ ప్రజలు అలాగే గ్రామ పెద్దలు అనుకున్న తర్వాత ఈ అమ్మవారు ఒకరికి ఒక కల్లో వచ్చి, నేను ఎప్పుడూ కూడా ఎండకి ఎండుతూ అలాగే వర్షానికి తడుస్తూ ఉండాలి, కాబట్టి నేనున్న చోట గుడి అనేది కట్టకండి అని చెప్పి కల్లోకి వచ్చి చెప్పారంట. అందుకే మనకి మెయిన్ గర్భగుడి ఒక 10 అడుగుల డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్కడైతే అమ్మవార్లు ఉంటారో అది డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేసి పక్కనే గుడి కట్టించారు. నేను ఇందాక చెప్పాను కదా, మొత్తం దశావతారాలు అన్నీ కూడా గోడల మీద ఉంటాయని. ఇది లాస్ట్ కల్కి అవతారం అనమాట. అలాగే ఈ గుడి గోపురాల పైన మొత్తం అన్నీ కూడా పద్మాలు ఉన్నాయి. ఎటు చూసినా కూడా మనకి గుడి గోపురాలు ఉంటాయి కదా, అటు సరస్వతీదేవి, ఇటు దుర్గమ్మ, అలాగే మధ్యలో మహాలక్ష్మీదేవి ఉన్నారు అన్నాను కదా. మొత్తం అన్ని చోట్ల కూడా మనకి పద్మాలు కనిపిస్తాయి, అంటే లోటస్లు అనమాట. అందుకే ఈ గుడి పేరు మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని పెట్టారు. ఇది సరస్వతీదేవి ఆలయం అన్నమాట. అయితే ఈ లోపల మీకు కనిపిస్తుంది కదా, చుట్టూ కూడా 7 సరస్వతులు ఉన్నారు. అలాగే మనకి గుడి చుట్టూ ఉన్న స్తంభాల మీద ద్వారపాలక దేవతలు ఉంటారు కదా, వాళ్ళని చెక్కి పెట్టారు. అలాగే మన భారతదేశంలో ఎన్నో కళలు ఉన్నాయి, డాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా చెక్కి పెట్టారు. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ డాన్స్ చేస్తున్నట్టు కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, ఇలా ఎన్నో డాన్స్ ఫామ్స్ ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఆ పిల్లర్స్ మీద చెక్కారు. ఇది వచ్చి దుర్గాదేవి ఆలయం. మనకి అటు ఇటు ఉన్న దుర్గాదేవి, సరస్వతీదేవి ఆలయాలు
కింద చక్రాలతో వచ్చి ఒక రథం లాగా ఉన్నాయన్నమాట. అలాగే ఇందాక చెప్పినట్టు గోపురం మీద పద్మాలు కూడా ఉన్నాయి. గుడిలో స్తంభాల మీద ద్వారపాలక దేవతలు, అలాగే మన భారతదేశంలో ఉన్న డాన్స్ ఫామ్స్ అన్నీ కూడా చెక్కి పెట్టారన్నాను కదా. ఇంకొకటి కూడా మీరు డీటెయిల్డ్గా చూస్తే కనిపిస్తుంది. అవేంటంటే మన హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం 12 రాసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ చుట్టూ ఆ చిన్న చిన్న స్తంభాల మీదే చెక్కి పెట్టారు. అలాగే ఆ 12 రాసుల్లో ఒక్కొక్క రాశికి ఉన్న అధిపతి దేవత ఎవరు, అలాగే వాళ్ళకి ఇష్టమైన రంగు ఏంటి అనేది కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నదన్నమాట. ఇదే కాకుండా నవదుర్గాలు ఉంటారు కదా, ఆ నవదుర్గాల యొక్క శిల్పాలు కూడా మనకు కనిపిస్తాయి. గుడి పేరు శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం. ఇక్కడ మోగదారమ్మని మహాలక్ష్మిగా ప్రతిష్ఠించారన్నాను కదా, అందుకే ఈ గుడి పేరు మోగదారమ్మ మహాలక్ష్మి. అలాగే గోపురాల మీద పద్మాలు ఉంటాయని అన్నాను కదా, అందుకే పద్మాలయం అని పెట్టారు. శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం. లొకేషన్ వచ్చి మన విశాఖపట్నంలో ఎన్టీఆర్ బీచ్ రోడ్ ఉంటుంది కదా, సాగర్ నగర్, అక్కడ ఇస్కాన్ టెంపుల్కి పక్కనే ఉంటుంది. ఈ గుడి టైమింగ్స్ వచ్చి ఉదయం 5:30కి తెరిచి 10:30 వరకు ఉంచుతారు. అలాగే సాయంత్రం 5 నుండి 8:30 వరకు ఉంటుంది. సాయంత్రం కనుక వెళ్తే గుడికి మంచి లైటింగ్ అది పెట్టి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. నాకు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని చూసిన తర్వాత వరంగల్లో భద్రకాళీదేవి విగ్రహం లాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చూడగానే ఆ భద్రకాళి దేవాలయంలో అమ్మవారు కూర్చొని ఎలా అయితే ఉంటారో అలానే అనిపించారు. కాకపోతే భద్రకాళి దేవాలయం అమ్మవారికి కిరీటంలా చాలా పెద్దగా ఉంటుందన్నమాట హెడ్ దగ్గర. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది, నాకు అలాగే అనిపించింది. పిక్చర్లో కనిపిస్తుంది అమ్మవారి గర్భగుడి పైన అలా చిన్న చిన్న హోల్స్గా ఉన్నాయి కదా, అక్కడ నుండి రోజు అమ్మవారి మీద సూర్యకిరణాలు పడేలాగా పెట్టారు. ఇదే నాకు ఈ గుడి కోసం తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే డెఫినెట్గా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా నేను వీడియో క్లిప్స్ చాలా తీసాను డీటెయిల్డ్గా. ఇంకా కొన్ని శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ వైజాగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి లేట్ చేయకుండా వెంటనే ఈ గుడికి వెళ్ళిపోమని చెప్పండి. మీకు డివోషనల్ కంటెంట్ ఇష్టమైతే కనుక నా ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి నా ఫీడ్ చూడండి. మీకు వీడియోస్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఇలా మన వైజాగ్లో ఉన్న గుళ్ళు ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.